స్వాగతం సుస్వాగతం. అందరూ వివిధ రాష్ట్రంలో వివిధ కోణాల నుంచి వచ్చినటువంటి పత్రికా సంపాదకులు ఎడిటర్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం ఏపీఎస్ సాధారణంగా స్వాగతం పలుకుతుంది. ప్రియమైన మిత్రులు, పాత్రికేయులు కూడా ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల ఎడిటర్ల సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కూడుకున్నది ఒకరోజు సేద తీరడానికి. సేద తీరడము అంటే దీనికి మనం చాలా రకరకాలుగా కొన్ని అంశాలను మనం వివరించుకోవచ్చు. ప్రతిరోజు పేపర్ని తీర్చిదిద్దడానికి, పేపర్ను మార్కెట్లో మనం చూపించడానికి, ప్రజల యొక్క మన్ననలు పొందడానికి, మనల్ని మనం సంతృప్తి చెందడానికి ఈ పేపర్ మనం నడిపిస్తాం. చాలా మంది చాలా పెద్ద పత్రికల్లో పనిచేసి యాజమాన్యాల యొక్క శ్రమశక్తి దోపిడీకి గురైన వాళ్ళందరూ కూడా ఈ చిన్న పత్రికని స్థాపించుకున్నారు. ఈ జర్నలిజం అనేటటువంటిది ఒక గజ్జి లాంటిది. చూపించండి, ఏదైనా నేను పొరపాటు మాట్లాడితే మన్నించాలి సోదరులు, కొంచెం పాత్రికేయులు కాబట్టి పత్రికా రంగంలో మాట్లాడాలి. ఈరోజు మనం ఇక్కడ మనసు విప్పి పచ్చి నిజాలు మాట్లాడుకోవాల్సినటువంటి సభ. ఈ గజ్జి అనేది ఎందుకన్నామంటే, ఒక్కసారి మనం కలం పట్టుకుని ఒక చిన్న వార్త మనం రాస్తే ఆ వార్త బయట పబ్లిష్ అయితే దానికి వచ్చేటటువంటి రెస్పాన్స్ బట్టి అధికారుల నుంచి కానివ్వండి, ప్రజల నుంచి కానివ్వండి, ఆ వార్తకు ఉన్నటువంటి రెస్పాన్స్ ని మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మన జేబులో 100 రూపాయలు ఉన్నాయా లేదా మనం చెక్ చేస్తాం. మన ఇంట్లో భార్య పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేస్తాం. మన కుటుంబంలో నెలకి సరిపడా సరుకులు ఉన్నాయా లేదా మనం చెక్ చేస్తాం. పిల్లోడు ఆరోగ్యం బాగుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా వద్దనేది మనం చూస్తాం. భార్యకి కాబట్టి నాకు పలానా పని ఉందండి, ఇంట్లో కూరలు లేవండి, మీరు వెళ్ళిపోయారంటే మీ పని మీద మీరు తిరుగుతున్నారంటే ఉండు నేను పెద్దగా ఒక ప్రశ్న ఎలా ఆఫీసర్ దగ్గర ఉన్నాను మళ్ళీ. ఈ సాధక బాధకాలు ప్రతి పాత్రికేయుడు నిత్యం అనుక్షణం భరిస్తున్నది మనం చెప్పుకోవాలనేటువంటి కాదు. కానీ ఇక్కడ మనం సేద తీయడానికి వచ్చామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది చాలా వెంటాడుతూ ఉంది. ఒక పత్రికను నడపడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. చాలా మంది అనుకుంటారు, ఏమన్నాడు పేపర్ పెట్టాడు, చాలా బాగున్నాడండి, నిన్నటి వరకు అవాయి చెప్పులు వేసుకున్నాడండి, ఇవాళ మంచి ఖరీదైన చెప్పులు వేసుకున్నాడండి, నిన్నటి వరకు సంకల్ చిరిగిపోయిన చొక్కా తొడుక్కున్నాడండి, ఇవాళ ఖరీదైన చొక్కా వేసుకున్నాడండి, నిన్నటి వరకు సైకిల్ మీద తిరిగాడండి, ఇవాళ బైక్ కొన్నాడండి, నిన్నటి వరకు బైక్ మీద తిరిగాడండి, ఇవాళ కారు కొన్నాడని చెప్తాడండి తప్ప అతను ఎంత శ్రమ పడుతున్నాడు, ఎంతసేపు తిరుగుతున్నాడు, ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఎంతమంది దగ్గర ప్రజలతో నడపాలి. చిన్న పత్రికను నడపడం అనేది అసాధ్యం 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 అసాధ్యం. సభాముఖంగా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను.
ఒక వార్త రాస్తే ఒక ఛాలెంజ్, ఒక కథనం రాస్తే మన ప్రాణాన్ని మన జీవితాన్ని నడి రోడ్డులో ఒక విగ్రహాన్ని నిలబెట్టినట్టు నిలబడి ఎవడొస్తాడో రండి, ఎవడు తప్పుతాడో చంపండి, ఎవడేం చేసుకుంటా చేసుకోండి, నేను రాస్తా. నా పందా ఇదే, నేను రాసేటటువంటి నా జర్నలిజం, నా ఇజం ఇదే, నేను దీనికే కట్టుబడి ఉన్నాను, నేను దీనికోసమే జీవిస్తున్నాను, ఈ వార్తా ప్రపంచంలో నేను బ్రతుకుతాను, ఈ వార్తలే నా రంగం, ప్రతిరోజు తట్టి ఏంటి వేళ బ్యానర్ పరిస్థితి వస్తాం. ఒక్కొక్కసారి బ్యానర్ దొరకకపోతే మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ సాధక బాలుగారు బయట ప్రజలకు ఎవరికి తెలియదండి, కేవలం 8 పేజీల పేపర్ మాత్రమే తెలుసు. 8 ఉంటే ఆ రోజు మనం ఎంత కష్టపడతామో, మన శరీరంలో ఉన్నటువంటి మన రక్తాన్ని సిరాగా చేసి మన పేపర్లో అచ్చుదిద్ది రేపు ఎలాగనేటటువంటి పరిస్థితి మన కుటుంబాల కోసం మనం ఎవరు కూడా పనిచేయడం లేదు. పాత్రికేయ రంగాన్ని నిలబెట్టడం కోసం వచ్చారు. చాలా మంది ఉంటారు, కాయిన్కి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, అలాగే కాయిన్కి ఇరుపక్షాలు ఉంటాయి. ఒక పక్కన కాయిన్కి వాల్యూ ఉంటుంది, ఇంకో పక్కన సింహం ఉంటుంది. మనం మార్కెట్లో ఎటువంటి వాల్యూ కాదు, కాయిన్ ఉండేటటువంటి భూమి కనిపించేటటువంటి 3 తరగతుల ప్రపంచం కనిపించిన 4వ సింహమే పత్రికా రంగం. కనిపించని 4వ సింహమే పత్రికా రంగం. మన వాల్యూ కాదు, ఒక కాయిన్ అంత 5 రూపాయలు ఉండొచ్చు, 10 రూపాయలు ఉండొచ్చు, 2 రూపాయలు ఉండొచ్చు, రూపాయి ఉండొచ్చు. కానీ దాని విలువ పెరిగేది ఎప్పుడంటే దానికి 3 తలల సింహం అనేటువంటి బొమ్మ ఉంటేనే దానికి వాల్యూ. అలాగే మనం ప్రజల దృష్టికి, ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మనం అనునిత్యం పడుతున్నటువంటి మన కష్టం, మన నష్టం, మన బాధ, మనకున్నటువంటి ఆర్థిక ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు మనం సమయంలో మన మనసు ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎవరికెవరికి ఎటువంటి సమస్యలు ఈరోజు వచ్చేసారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పత్రికల ఎడిటర్లు అందరూ కూడా ఇక్కడ పంచుకోవాలి, వన సమారాధన చేసుకోవాలి అనుకుంటారు. ఇది ఒక విందు కోసం కాదు, ఎవరో ఏదో చేస్తారని కాదు, ఎవరో ఏదో తీసుకొస్తారని కాదు, ఏదో ఒక నాయకత్వం ఉందని కాదు. చిన్న చిన్న ఆటో రిక్షాలకి సంఘాలు ఉన్నాయి, రిక్షా నడిపే వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, హమాలీకి సంఘాలు ఉన్నాయి, కానీ చిన్న పేపర్ పత్రిక లీడర్కి మాత్రం సంఘాలు లేవు. ఇది చాలా దురదృష్టకరం. మిత్రులారా, మనం ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్లో రాష్ట్రంలో మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో మనకి ఎటువంటి ఆర్థిక అధికారుల నుంచి కానీ, స్థానికుల నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి, కద్దరికి కాకి నుంచి ఇబ్బందులన్నింటినీ ఇక్కడ మనం వేళ ఆవిష్కరించుకోవాలి. తెలియజేసుకోవడంలో ఒకరినొకరు సహకరించుకుందాం, మనందరం ఏకతాటి మీద నిలబడదాం. మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంఘం నుంచి, ఎడిటర్ల సంఘం నుంచి మనము అందరం కూడా ఇక్కడ నిలబడి చర్చించుకొని ఏకతాటి మీద నిలబడి ముక్త కంఠంతో, ఏక మనస్సుతో, ఒకే ఒక ఆలోచనతో మన శ్రమలన్నింటినీ కూడా మనం చర్చించుకుని ముందుకు వెళ్దాం. ఈ రోజు మనం విత్తనం వేస్తున్నాం, ఎప్పుడు ఎలా ఎదుగుతుందో, ఎన్ని పువ్వులు పూస్తుందో, ఎన్ని కాయలు కాస్తుందో, ఎంతమంది మహులకి నీడనిస్తుందో మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. ప్రసాద్ బాబు గారు నలుమూడు నుంచి ఆయన పెళ్ళితో చేతితో వార్త రాయిపోకుండా ఉండరు. ఇంటికి వెళ్తే ఆమె సునీతమ్మ గారి చేతి వంట తిరిగి పెట్టినప్పుడు ఉంటున్నారు. అది మాత్రం వాళ్ళ గొప్ప మనసు, గొప్ప హృదయం. ఈ పుణ్య దంపతులు కలకాలం చిరస్థాయిగా ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈరోజు గాంధీ మాసం సందర్భంగా రాజకీయ సంచారం అందరూ ఈ ప్రోగ్రామ్